నెల్లూరు వెంకటేశ్వరాపురం బ్రిడ్జి నిర్మాణం కోసం తమ ఇళ్లను కోల్పోయామని, తమకు సరైన న్యాయం చేయడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కి, మంత్రికి వినతి పత్రాలు అందజేశామన్నారు. తమకు భూమిని కేటాయించాలని, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నామన్నారు. నా పేరు షేక్ ఆయిషా. మా ఇల్లు 7 అంకణాల ఇల్లు సార్. మేము 4-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు 1,80,000 ఇచ్చారు. మాకు అన్యాయం చేశారు సార్. 1 లక్ష ఇంటికి 7 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఇచ్చారు. ఒకరికి ఒక రకం, ఒకరికి ఒక రకం చేశారు సార్. ఇది న్యాయం అడిగేవాళ్ళు ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు సార్. మేము ఎవరికి అడగాలో మొత్తం ఇల్లు సహా మొత్తం గుల్లగుల్ల చేసేసారు. మా ఇల్లు మాకు న్యాయం అయ్యేటట్టు, మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి సార్. మేమేమో అంటలేదు, మా సంపాదనతో మేము కట్టుకున్నాం. బ్రిడ్జి కడుతున్నారు సార్, బ్రిడ్జి కడుతున్నారు. మాకు పట్టా కాగితం కూడా ఉంది సార్. మేము ఇప్పటి నుంచి కాదు, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 30 సంవత్సరాల ఇల్లు సార్. కానీ ఇంత అన్యాయం చేస్తే మాదేం కాదు, మా ఇంటి వాల్యుయేషన్ అన్నా మాకు ఇవ్వాలి కదా సార్. మాది ఒక్కొక్కరిది 1,00,000 రూపాయల ఇంటికి 7 లక్షలు ఇస్తున్నారు. మాది 7 లక్షల ఇంటికి 1,80,000. ఏం న్యాయం సార్ ఇది? మాకు ఏం చెప్పలే, అసలు ఏం అనలే. అసలు సడన్ గా సర్వే చేశారు కదా, సర్వే చేశారు కదా, మీకు ఎవరు చేసింది సర్వే? సర్వే వాళ్ళ వీళ్ళే ఫోన్ చేసింది మాకు, చేసిన వాళ్ళే. ఇక్కడ సంబంధం ఉంది కదా, వాళ్ళు కూడా చెప్పారు. కానీ మాకు టైం ఏమి ఇలా, అసలు మాకు టైమే ఏమి ఇలా. అసలు వచ్చారు నిన్నైతే అసలు తీస్తూనే ఉన్నారు, పగలు కొట్టేస్తారు. అసలు రేకులతో సహా పగలు కొట్టేస్తారు. టైం కూడా ఇలా 4 రోజులు టైం ఇమ్మంటే టైం కూడా ఇలా. వాళ్ళు ఇష్టంతో చేసుకుంటున్నారు, పోతా ఉన్నారు. అసలు మేము ఏడకు పోవాలా? పిల్లకాయలు ఉండేది కదా, మేము ఏడకు పోవాలా? లేని వాళ్ళు కాబట్టి కదా ఏట్లు ఉన్నాం మేము. ఉండే వాళ్ళకి మేము ఎందుకు ఉంటాం? మేము కట్టుకుంటాం కదా, బయటకు పోతాం కదా. అసలు మేము న్యాయం చేయాలి సార్. మేము నా పేరు జిలాని. నేను మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేసుకుంటాను. నా జీతం చాలా అతి తక్కువ, 15,000 బతుకుతున్నాను. సొంత ఇల్లు మా అమ్మగారు కట్టుకుంటే ఆ ఇంట్లో మేము ఉన్నాం. కానీ ఆ ఇంట్లో నేను, మా చెల్లెలు, ఆమె భర్త కూడా లేడు, భర్త చనిపోయారు. ఆ ఇంట్లో మేము 7 మంది ఉన్నాం, మా అమ్మని వేసుకుని. 12 అంకణాల ఇల్లు మాది. అది హైవే అథారిటీ వాళ్ళు వచ్చి ఇది ఇల్లు తీయేస్తామని మాకు చెప్పారు ముందరనే. సరే తీస్తున్నారు కదా అని నలుగురితో పడుతున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మా అమ్మ గారి అకౌంట్ లో ఆ పెద్ద 12 అంకణాల ఇల్లు 3 కుటుంబాలు కానీ మనం 12 అంకణాలు 3 రూములు పెట్టుకుంటే పెద్ద రూమ్, దాంట్లో 1,80,000 వేశారు. ఎవరిని అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు. రెవెన్యూ వాళ్ళు కాడ అడిగితే అది ఆర్ఎంబి వాళ్ళు, ఆర్ఎంబి వాళ్ళు కాడ పోయి అడిగితే అది మాకు హైవే అథారిటీ వాళ్ళు. ఎవరికి ఒకరి మీద చెప్పుకోవటం లే. కాబట్టి కలెక్టర్ గారు వెళ్ళి సార్ మాకు న్యాయం చేయండి, మేము మళ్ళా సోమవారం రోజు గ్రీన్ డే లో మనం పెట్టాం. నా పేరు ఆశ. నేను అప్పు తెచ్చుకుని కట్టుకున్నాను సార్. పిల్లలు వేసుకున్నాను, కట్టుకున్నాను. 6 లక్షల దాకా కట్టుకున్నాను. నేను చెప్పా పెట్టుకున్నా 1,80,000 వేసారు. ఒకరికి అంటే 5 లక్షలు వేసారు, 8 లక్షలు వేసారు. కానీ మాకేమంటే సడన్ గా టైం ఇవ్వకుండా ఖాళీ చేపించేసారు. టైం కూడా ఏమి ఇలా. మేము ఏడయ్యాలా, ఏడకు పోవాలి, అసలు ఏం అర్థం కావట్లా మాకు. ఇట్లా కాదు సరే, స్థలం కంటే డబ్బులు ఇవ్వలేదు, కట్టిన ఇంటికైనా డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఒక న్యాయం చేయాలా మాకు. అంతే, స్థలం అయినా ఇవ్వాలా, డబ్బులైనా ఇవ్వాలా. అసలు ఏమి ఇలా 1,80,000 ఏం వస్తుంది సార్ అసలు? న్యాయం చేయకుండా మీరు ఇట్లా వచ్చి సడన్ గా ఇల్లు పగలు కొట్టేసి ఇట్లా చేస్తే మేము ఏడకని పోవాలా అని ఉండరు. 8 అంకణాలు నాకు మాకు అంటే ఒక్కొక్కరికి 5 లక్షలు అట్లా ఇస్తే బాగుంటది కదా మేడం. సార్ నా పేరు సర్తార్ సార్. మా నాన్న వాళ్ళు ఉన్నప్పటి నుంచి 70-80 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. ఆ స్థలంలో 25 అంకణాలు మొత్తం స్థలం సార్. పిల్లలు ఇల్లు కట్టుకున్నారు. న్యాయం అయితే చేయలేదు సార్. పక్కన ఒట్టి 4 రాళ్ళు ఎత్తి ఉంది, చీరలు అడ్డాలు కట్టుకున్న వాళ్ళకి 3.5 లక్ష 4.5 లక్ష వేశారు సార్. 6 లక్షలు కూడా వేశారు. మాకైతే న్యాయం జరగలేదు సార్. 180 ఇచ్చారు సార్. 180 ఇచ్చారు. అదే దయచేసి న్యాయం చేయండి. మిగతా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు సార్. ఇక్కడ చాలా మంది తీసుకున్నారు పక్కన వాళ్ళే. వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. అంటే లిస్ట్ ఏమన్నా చూసి చెప్పండి అంటే అది చెప్పడం లేదు. పెద్దవాళ్ళకి అడిగితే ఓకేనా. నేను 36వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ని. నేను మన గఫూర్ భాయ్ వచ్చి నాకు కొన్ని న్యాయం చేయాలని నా కాడ వచ్చారు. అది ఏ న్యాయం అడిగితే నాకు మా ఇల్లు పగలు కొడుతున్నారు, వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కడుతున్నారని. దానికి నాకు 1,80,000 పడిందని ఆయన వచ్చి నాకు చెప్పేసరికి ఎందుకు పడింది అన్నాను. నీకు అంకణాలు ఎన్ని అడిగితే నాకు అంకణాలు 12 అంకణాలు అని చెప్పారు. పక్క వాళ్ళని అడిగితే 6 అంకణాలు అని చెప్పారు. ఇంకో అంకణాలు అడిగితే 5 అంకణాలు అని చెప్పారు. వాళ్ళకి ఎంత పడింది అంటే 6 లక్షలు, కొందరికి 7 లక్షలు, 10 లక్షలు పడ్డాయి.
మన గఫూర్ భాయ్ ప్లస్ జిలాని భాయ్ వాళ్ళకేమో 12 అంకణాలు, వాళ్ళకు 1,80,000 పడింది. అప్పటికి నేను జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళి అర్జీ పెట్టిన, కలెక్టర్ లేదు, వచ్చే సోమవారం పెట్టుకుందని అన్నారు. అప్పటికి నేను నారాయణ ఆఫీస్ లో పోయి అడిగితే ఆయన ఆర్బిట్రేషన్ అప్పీల్ అని అర్జీ రాసి ఇవ్వమన్నారు. అందుకని వాళ్ళకి ఏమంటే న్యాయం జరగట్లేదు. ఇప్పటికే కొందరికి నిన్న కరెంట్ ఆఫ్ చేసి కొన్ని ఇళ్లలో పగలు కొట్టారు. ఈయన కూడా రేపు పగలు కొడతానని చెప్తున్నారు. రేపు ఆదివారం వచ్చి సోమవారానికి అర్జీ పెట్టాలా, దానికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.